వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నా చేతిలో వచ్చేసేసి వీట్ గ్రాస్ ఉంది, గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డితో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదంటే క్యాన్సర్ రాకుండా కావచ్చు, ఈ జ్యూస్ తాగాము అని అంటే చాలా ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా నేను ఆశ్చర్యపోయా మీరు నాతో చెప్పినప్పుడు. అసలు వీట్ గ్రాస్తో క్యాన్సర్ని ఎట్లా నయం చేయొచ్చండి? సో బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫస్ట్ సెల్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే క్యాన్సర్ సెల్లో ఉన్న డిఎన్ఏకి మన బ్రెయిన్కి కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ ఈ బ్రెయిన్ ఆధీనంలో ఉండదు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది అనమాట. రైట్. సో దాని డివిజన్ అంతా కూడా పెరిగిపోతుంది. పెరిగిపోవడంలో ఆ పర్టికులర్ పార్ట్ అనేది పెరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే నార్మల్ రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటే దానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, అంటే ఆ గ్రోత్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాని ప్లేస్లో మనం ఇట్లాంటి వీట్ గ్రాస్ జ్యూస్ కనుక తీసుకున్నట్లయితే, అంటే చాలా జ్యూసెస్ ఉన్నాయి, బట్ అన్నిట్లోకి వెళ్ళి ద బెస్ట్ జ్యూస్ ఏంటంటే ఈ వీట్ గ్రాస్. ఏంటి దీంట్లో ఉన్న బెనిఫిట్? దీనివల్ల ఏమవుతుందంటే ఆ సెల్ గ్రోత్ని స్టాప్ చేస్తుంది. ఓకే. సో గ్రోత్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో ఆ ఆర్గాన్ పెరగడం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనం క్యాన్సర్కి చెక్ పెట్టవచ్చు అనమాట. ఓకే. సో దీనివల్ల మల్టిపుల్ యూజెస్ ఉన్నాయండి. ఒకటేంటంటే ఈ మధ్యలో మనం చాలా చూసినట్లయితే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గుతుంది, మేల్లో కానీ ఫీమేల్లో కానీ. రైట్. సో ఇది మనం తాగినట్లయితే, అంటే ఈ జ్యూస్ మనం తాగినట్లయితే మీరు ఎట్లా అంటే రక్తం తాగితే ఎట్లా రక్తం అంటే మీరు బాడీలో రక్తం ఎక్కించుకుంటారు, ఎక్కించుకున్నప్పుడు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా ఇమీడియట్గా రిజల్ట్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా చాలా ఇంటెన్సిఫైడ్ ప్రాబ్లం ఉంటే డైలీ 2 times తాగండి. ఓకే. సైంటిఫిక్గా ఏముంది సార్ ఇందులో? సైంటిఫిక్గా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా హిమోగ్లోబిన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సేమ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ దీంట్లో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఏమీ తేడా లేక ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మీకు హిమోగ్లోబిన్లో ఆ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో మధ్యలో ఐరన్ ఉంటుంది, దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. అదే తేడా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. సో దాని ద్వారానే అంటే మీకు వేరే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఇంత ఫాస్ట్గా బ్లడ్ ఇంప్రూవ్ అనేది జరగదు అనమాట. ఓకే. మెయిన్ ఇది దేనికంటే ఇప్పుడు క్యాన్సర్లో కూడా చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. మనకి 3 రకాలుగా యూజ్ అవుతుంది. ఒకటేంటంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు, రెండోది బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు. రైట్. సో బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేస్తూ అంటే బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. ఇది స్టార్ట్ చేస్తే ఒక 50 days తర్వాత మీరు చెక్ చేసుకొని బ్లడ్ ఎక్కించడం ఆపేసేయచ్చు. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్. సో అంటే ఈ మధ్యలో చూసినట్లయితే ఫీమేల్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. సో ఈ మూడింటికి మనం చెక్ చెప్పవచ్చు అనమాట. చాలా 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 ఈజీ, చాలా సింపుల్. ఇది మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచో మళ్ళీ ఆర్డర్ చేసుకోవడం, బయట నుంచి తెచ్చుకోవడం అనే గొడవ ఉండదు. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పూలకుండి ఉంటుంది కదా, గోధుమ గింజలు కొన్ని నానబెట్టండి. నానబెట్టి చిన్న చిన్న అంటే తర్వాత దాన్ని కర్చీఫ్లో ఆరబెట్టేసేయండి, ముళ్ళెగట్టేసి తర్వాత ఆ మట్టిలో వేసేసుకోండి. సో ఇవాళ మీరు స్టార్ట్ చేస్తారనుకోండి, రైట్, 7th day కల్లా రెగ్యులర్ అయిపోతుంది. అంటే డైలీ మీరు నానబెట్టుకుంటూ వెళ్తే 7 days కల్లా మీకు ఈ సైజ్ వచ్చేస్తుంది. ఒక 4-5 inches సైజ్ గ్రోత్ అవుతుంది. సో ఇనీషియల్గా ఛాలెంజ్ ఏంటంటే ఈ టేస్ట్ మీకు యాక్సెప్ట్ చేయదు వింటాను. కాబట్టి మీరు ఒక 1 or 2 spoons హనీ వేసుకోవచ్చు, లేదా డేట్స్ కూడా వేసుకోవచ్చు. ప్రాసెస్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? ఇట్లా మీరు బ్లడ్ చెక్ చేసుకోండి. అంటే ఏదైనా కూడా క్యాన్సర్ కానీ బ్లడ్ కానీ ఏదున్నా కూడా మీరు చెక్ చేసుకోండి. డైలీ తీసుకున్నా కూడా తప్పులేదు. మనం ఇందాక చెప్పిన 3 challenges లేకుండా ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఎటువంటి తప్పులేదు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకు అది రాకుండా ఉంటుంది అనమాట. సార్ మామూలుగా ఏంటంటే మీరు యోగా థెరపీ చేస్తూ ఉంటారు కదా, అది వచ్చేసేసి ఈ మంత్లో ఎప్పుడున్నాయి సార్ లైవ్ సెషన్స్? మన మార్చ్ మంత్లో 29, 30, 31 3 days ఒక అమేజింగ్ ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట. దాంట్లో ఏంటంటే మీకు బడ్ బాత్ ఉంటుంది, గట్ డిటాక్సియేషన్ ఉంటుంది, తర్వాత ట్రెక్కింగ్ ఉంటుంది, రైట్, తర్వాత ప్రాణాయామ, మెడిటేషన్ ఉంటుంది, రైట్. సో చాలా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బండిల్ చేసి ఒకటి చేయడం జరిగింది. అంటే ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత జనాలంతా కూడా ఏంటంటే సిస్టమ్కి అడిక్ట్ అయిపోతున్నారు, అంటే అక్కడే ఫిక్స్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు కంప్లీట్గా ఒక నేచర్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఒక ప్రకృతి మాత తల్లి ఒడిలో కూర్చొని మీరు ఆడుకుంటే ఎట్లా ఉంటుందో అటువంటి ఎన్విరాన్మెంట్లో 3 days ప్యాకేజ్. సో నేను వ్యూవర్స్ అందరికీ చెప్తాను, ఎవ్వరు కూడా మిస్ చేయకూడదు. ఖచ్చితంగా అందరూ వచ్చి ఒక డిఫరెంట్ ఫీల్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు టేక్ అవేగా అంటే 31st March ఇంటికి వెళ్ళేటప్పుడు అదొక రిటర్న్ గిఫ్ట్గా మీరు తీసుకెళ్ళచ్చు. ఇది థెరపీస్ లాగానే కాకుండా ఓం ప్రకాష్ గారు ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు కూడా ఈ థెరపీస్లో దీనికి సంబంధించి సెషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి, దీన్ని ఈ క్యాన్సర్ బారిన
పడకుండా ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, లేదంటే క్యాన్సర్ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎట్లా దాన్ని ఈజీగా ఫుడ్తోనే క్యూర్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఆ లైవ్ సెషన్లో అయితే చెప్తారు. ఒకసారి ఇప్పుడు ఇది మనం ఎట్లా ప్రిపేర్ చేయాలి? వెరీ సింపుల్ అండి, చెప్పాను కదా, ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. గోధుమలు నానబెట్టండి, ఒక 1 డే కానీ హాఫ్ డే కానీ కర్చీఫ్లో టైట్ చేసేసి బాల్కనీలో ఆరబెట్టేసేయండి. చిన్న చిన్న మొలకలు వస్తాయి, వాటిని తీసుకెళ్ళి మట్టిలో వేసేయండి. కొంచెం ఒక మట్టి లేయర్ కప్పేసేయండి. 7 డేస్లో మీకు 4-5 ఇంచెస్ గ్రాస్ వస్తుంది. సో దీన్ని మిక్సీలో వేసేసుకుంటాం, వేసేసుకొని వాటర్ పోసేస్తాం. యా, సో ఒక 100 ml వరకు తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ అంటే మీకు ఒకవేళ చాలా ఇంటెన్సిఫైడ్ ప్రాబ్లం కనుక ఉంటే కనుక మార్నింగ్ ఒక 100 ml, ఈవినింగ్ ఒక 100 ml తీసుకోవచ్చు. సో మీకు ఇందాక చెప్పాను కదా, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ B12 కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్, దానివల్లే మనకు ఈ బ్లడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే ఓకే. సో ఒకటే ఛాలెంజ్ ఏంటంటే మనకు టంగ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి కొంచెం ఇనీషియల్ డేస్లో అలవాటు అవ్వడానికి కొంచెం హానీ కానీ లేదా లైన్ డేట్స్ కానీ వేసుకోవచ్చు. యా, ఓకే ఓకే. ఇలా సిప్ చేస్తూ నెమ్మదిగా తాగి గడగడగడ తాగేయద్దు, దీన్ని ఎంజాయ్ చేయాలి, ఫీల్ చేయాలి. సో ఛాలెంజింగ్ ఏమన్నా ఉంటే కనుక కొంచెం ఒక హానీ 1 or 2 స్పూన్స్ హానీ వేసుకొని షేక్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇందాక జ్యూస్ చేసేటప్పుడే డేట్స్ కూడా వేసేసుకొని మనం ఒక 2-3 సార్లు మీరు తాగండి. మ్యాక్సిమం 1 వీక్ కల్లా మీరు అడాప్ట్ అయిపోతారు. సో మీ బాడీ మీకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే. యా, ఓకే. ఇది చూడ్డానికైతే మంచి ఒక కషాయంలా కనపడుతూ ఉంది. సో కొద్దిమంది అనుకోవచ్చు, అంటే అసలు గడ్డితో మీరు ఏంటి, గడ్డి ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మరి చేదుగా కూడా ఏం లేదు. అదే సార్, అసలు గడ్డి అనేది ఎట్లా తాగుతారు మీరు, గడ్డి తింటా ఉన్నారు అనేసి అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మీలాంటి న్యూట్రిషనిస్టులు? ఒకటే అండి, ఇప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటున్నాం, ఆ మెడిసిన్ ప్రతిసారి మనం యాక్సెప్ట్ చేస్తారని గ్యారంటీ లేదు, రైట్? మన ఎండ్ టార్గెట్ ఏంటి, మనకు బెనిఫిట్ రావాలి, మన బాడీకి బెనిఫిట్ రావాలి, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్. సో అది వస్తుందా లేదా, రైట్? నాలుగది ఏంటంటే టెస్ట్ బర్డ్స్ మీకు ఎవ్రీ 1 వీక్ ఒకసారి మారుతూ ఉంటాయి. మీరు ఏ టెస్ట్ ఇస్తే 1 వీక్లో అది అడాప్ట్ అయిపోతుంది, రైట్? మీరు వేపాకు తినండి, ఇప్పుడు ఇదే ప్లస్లో మీకు వేప్ ఆఫ్ జ్యూస్ పోస్తాను అనుకోండి, అడాప్ట్ అయిపోతుంది 1 వీక్లో, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదే ఈ గ్రీనరీ అంటే ఏదైతే అది ఉందో అవన్నీ కూడా మనకి బాడీకి యాక్సెప్టబుల్ అంటారు సార్ చాలామంది కూడా. ఎందుకంటే ఆ పచ్చదనం, ఆ గ్రీన్ కలర్లో ఉన్నవి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా పశువులన్నీ గడ్డి తింటూ ఉంటాయి, దానికి ఎట్లాంటి రోగాలు ఇట్లాంటివి ఏం రావు. మనమన్నీ వేరే పిజ్జాలు బర్గర్లు తీసుకోవడం వల్ల ఇవన్నీ. ఇన్ఫాక్ట్ మీరు గడ్డినే వాడారు, బట్ యాక్చువల్గా మనం తిండే గడ్డి. అవును, అంతే కదా. ఇప్పుడు మనం చెప్పిన లిస్ట్ అంతా కూడా గోధుమలు ఏముంది, ఇప్పుడు ఆ గడ్డి నుంచి వచ్చినవే ఈ గోధుమ గింజలు కావచ్చు, రైస్ కావచ్చు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు అంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం వచ్చేసేసి గడ్డి వాడామా అనేది పక్కన పెట్టి దీన్ని సైంటిఫిక్గా మీరు కూడా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సో అసలు ఇందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుసుకోండి. చాలామంది అసలు పార్కుల దగ్గర మనం చూస్తే వీట్ గ్రాస్ అమ్ముతూ ఉన్నారు సార్, యూస్ చేసి అమ్ముతూ ఉన్నారు. మార్నింగ్ వాకర్స్ వచ్చిన వాళ్ళు కూడా వాటిని ఇడ్లీ చేసుకుంటూ ఉన్నారు. సో దాన్ని కేవలం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఓంప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా ఇలాంటి సింపుల్ టిప్స్, మనం ఇంట్లోనే ఫాలో అయిపోయే సింపుల్ టిప్స్ కూడా ఓంప్రకాష్ గారి దగ్గర చాలా ఉన్నాయి. సో ఆయన వచ్చేసేసి 29, 30, 31 ఈ నెలలో సెషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఎట్లాంటి డిసీజ్ మనకి దూరం అవుతుంది అని చెప్పేసి చెప్తారు. సో అదేవిధంగా యోగాసనాస్, మన గట్ డిటెక్షన్కి సంబంధించి మలబద్ధక సమస్య కావచ్చు, ఇన్సోమియా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఆయన దగ్గర సొల్యూషన్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఈ లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు, సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.